కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 29వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక శ్రీ హరిహర మహాక్షేత్రంలో జరిగే భారీ మహా అన్నదానానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ అన్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున నిర్వహించే ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి సుమారు 40 నుండి 45 వేల మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు రావచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కడియపులంక గ్రామంలో కొలువైనటువంటి శ్రీ అపరనాశమేత అనంతేశ్వర స్వామివారి పంచాయతన క్షేత్రమందు 16వ కార్తీక మాసం పురస్కరించుకొని విశేషమైనటువంటి లక్ష బిల్వపత్ర పూజా కార్యక్రమంలో కార్తీక సోమవారాలు విశేషంగా జరిగాయి. ఇలా 29వ తారీఖు కార్తీక మాస శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేషమైన అభిషేక కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా 16వ మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క అభిషేక పూజార్చనల కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అన్న సమారాధన కార్యక్రమాన్ని అన్న ప్రసాదన స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనం చేస్తున్నాం. ఏర్పాట్లు చేయించి భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వచ్చిన వారు భోజనం చేసి సక్రంగా రోడ్లు దాటే విధంగా కూడా మేము అనే చర్యలు తీసుకుని వారికి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క అన్నదాన సమారాధన కార్యక్రమం ఇక్కడ నర్సరీ రైతులు కానీ 50 మంది గ్రామ ప్రజలు కానీ అలాగే ఇక్కడ మా యొక్క ఈ కమిటీ వీరందరూ కూడా సాయి సహకారంతో ఈ 40 నుంచి 50 వేల మంది భోజనాలు ఇక్కడ జరుగుతుంది. ఈ అన్న సమారాధన దీనికి అందరూ